సార్ ఇక్కడ నాకు చెప్పండి, 12 లక్షల కోట్ల రూపాయలు బాగా డబ్బున్న వాళ్ళకి ప్రభుత్వం మాఫీ చేస్తే మీకేం నొప్పి అనిపించలేదు, కానీ పేద ప్రజలకి ఏదో గిఫ్ట్లు ఇస్తే మీరు చాలా బాధపడుతూ చెప్తున్నారు. ఎందుకంటున్నానంటే మీరు చాలా వేల మందికి యూనివర్సిటీల్లో కాలేజీలో కూడా ఎకనామిక్స్ బోధించిన ఒక ప్రొఫెసర్గా చెప్పండి. అంటే ఇది ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం తప్పు లేదు, కానీ వీళ్ళకి ఇస్తే ప్రభావం పడిద్దా? మీరు ఆర్థిక శాస్త్రవేత్త కూడా ఆ లైన్లో చెప్పండి నాకు. అంటే 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తే చాలామంది మేధావులు మాట్లాడలేదు. పేద ప్రజలకు ఏవో కొన్ని చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తే వాళ్ళ అవసరానికి ఇది ప్రభుత్వ బాధ్యత కూడా, ఆ బాధ్యతలో భాగంగానే ప్రభుత్వం ఇవ్వాలి. కానీ చాలామంది మేధావులు ఆ విషయాలు మాట్లాడకుండా ఇవే మాట్లాడతారు. నిజంగా అంత భారం పడుతుందా? నా దృష్టిలో మీరు 1952 ఎన్నికల్లో లోక్సభలో రాజ్యసభలో చూస్తే ప్రతి 100 మందిలో 99 మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన కుటుంబాల నుంచి వచ్చి ప్రతినిధులుగా ఎలక్ట్ అయ్యారు. ఈరోజు వెళ్ళి పార్లమెంట్లో చూస్తే దొంగలు 90% మంది క్రిమినల్ కేసు, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు, దొంగలు, కాంట్రాక్టర్లు, ఇండస్ట్రీస్టులు, రేప్ చేసిన వాళ్ళు, క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. అంటే నేను రాజకీయ పార్టీలు ఈ రెండు పనులు చేస్తున్నాయి. ఈ రెండు ఓట్ల కోసమే. ఇప్పుడు ఎవరి లోన్లు రద్దు చేస్తున్నారు, ఎవరు లోన్లు ఎక్కువగా 30,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, ఎవరు ఎన్పీగా ఉన్నారు, వాళ్ళందరూ రాజ్యసభలోనూ లోక్సభలోనూ ఎంపీగా కనపడుతున్నారు. అక్కడ వాళ్ళే పాలసీ డిసైడ్ చేస్తున్నారు, వాళ్ళే పాలసీ డెసిషన్ చేస్తున్నారు. వాళ్ళే రేపు అవసరమైతే ఎలక్షన్ బాండ్స్ అనే పేరుతో అఫిషియల్గానే ఆయా పార్టీలకి, అధికార పార్టీలకి ఇస్తూ ఉన్నారు. మన ఎవరో చెప్పారు, మోడీ గారు ఎవరో ఒక ఇండస్ట్రియలిస్ట్ని అడిగితే ఏదో ఇంత అమౌంట్ ఇచ్చానంటే, ఇంత అమౌంట్ ఇచ్చావు బాగానే ఉంది, అతనికి ఎందుకు అంత అమౌంట్ ఇచ్చావని. అంటే 100 కోట్లు బీజేపీకి ఇస్తే 10 కోట్లు కాంగ్రెస్కి ఇటు తప్పుగా భావిస్తున్న పరిస్థితి. అధికారం మాది కదా, మొత్తం మాకే ఇవ్వాలి కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వటం అని. అంటే ఎలక్షన్ బాండ్స్ అనే పేరుతో ఈ డబ్బులు ఎగ్గొడుతున్న కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, ఆ తీసుకోవటం అనేది ఆర్టీఐ తరఫున వివరాలు కూడా తీసుకోవడానికి వీలు లేని విధంగా తయారు చేసి వాళ్ళ బ్యాంకు లోన్లేమో వీళ్ళు రద్దు చేస్తారు. ఆ రద్దు చేయడం ద్వారా వచ్చే ఫలితంలో కొంత భాగం అధికార పార్టీలకి కిక్ బ్యాక్ ఇస్తారు. అది ఓట్లు కొనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అది ఓటు రాజకీయం. ఏడు కూడా అంతే. ప్రజల సొమ్ముని, ప్రజల డబ్బుని సమాజాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు నడవాలని కోరుకుంటే ఈ డబ్బు తీసుకెళ్ళి నేరుగా పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళ దగ్గర ఓటు కొనుక్కుంటున్నాం. నేరుగా చెప్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యేలకి, మీరు ప్రతిరోజు గడప గడప తిరగండి, మీ మామ మీకు ఎంత ఇచ్చాడో చెప్పండి, మీ అన్న మీకు ఎంత ఇచ్చాడో చెప్పండి, మీ ఇంటికి ఈ ప్రభుత్వం ఎన్ని వేల రూపాయలు మేలు చేసిందో ఒక కాగితం తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. జనరల్గా ఒక ఎమ్మెల్యే ఎంపీ ఏం కోరుకుంటాడు? ఎమ్మెల్యే ఎంపీ ఏం కోరుకుంటారంటే, నేను ఈ నియోజకవర్గంలో ఇదిగో ఈ రోడ్డు వేయించాను, ఈ ప్రాజెక్ట్ పూజ చేయించాను, ఈ ఉపాధి కల్పించాను, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించాను అని గర్వంగా చెప్పుకోవాలని భావిస్తాడు. అట్లా కాకుండా ఒక కాగితం తీసుకెళ్ళి ఇంటికి మీ మాంగారు నీకు అమ్మ ఒడి కింద ఇంత ఇచ్చాడు, లేకపోతే చేయూత కింద ఇంత ఇచ్చాడు అని ఆ లెక్కలు చెప్పే వ్యక్తిగా మార్చేశారు. అంటే ఒక ఎమ్మెల్యే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, ఆ ఎమ్మెల్యే ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, కష్టపడ్డాడు, త్యాగాలు పడ్డాడు, శ్రమ చేశాడు, కుటుంబ గౌరవాన్ని అన్నిటిని తాకట్టు పెట్టాడు. ఇన్ని చేసి గెలిస్తే చివరికి ఆయన చేసే పని ఏంటంటే ఇలా ఇంటికి ఇల్లు తిరిగి లెక్క చెప్పడం. ఈ ఇల్లు తిరిగి లెక్క చెప్పేటప్పుడు ఎవరు ఎక్కువ ఇల్లు తిరగకపోతే, ఎవరు ఎక్కువ రోజులు పని చేయకపోతే వాడు చాలా అసమర్థులుగాను, వాడు ఎన్నికలలో తిరిగి పోటీ చేయడానికి అనర్హుడుగాను చెప్తున్న పరిస్థితి. వాళ్ళకి సీట్ ఇవ్వడం లేదా? అదే జరుగుతుంది. ఇప్పుడు రివ్యూలో సమీక్ష జరిపి సమీక్షలో చెప్తున్నాడు ఓపెన్గా, ఇగో ఈ 30 మంది 20 రోజులు తిరిగారు, వీళ్ళు ఎక్కువ రోజులు తిరగలేదు, వీళ్ళకి సీట్ డౌటు, ఒకసారి మీరు సమీక్షించుకోండి. ఏ సమీక్షించుకోవాలి? ఈ నెలలో 20 రోజులు తిరిగారు, నెక్స్ట్ మంత్ 25 రోజులు తిరగాలని. తిరిగి ఏం చెప్పాలి? ఎంత డబ్బు మీ ఇంటికి ముఖ్యమంత్రి గారు పంపించారని చెప్పాలంట. అది కాదు కదా ప్రజలు కోరుకునేది. ప్రజలు కోరుకునేది ఆ ఊళ్ళో రోడ్లు, ఆ ఊళ్ళో స్కూలు, ఆ ఊళ్ళో హాస్పిటల్, ఆ ఊరి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు, అక్కడ మద్యం లేని సమాజం, అక్కడ ఘర్షణ లేని సమాజం, అక్కడ వేధింపులు, వెంటాడటం, ఘర్షణలు లేని సమాజం. ఈరోజు మనం తెలంగాణలో చూస్తున్నాం.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి 10% అహంభావం ఉంటే ప్రజలు తిరస్కరించారు. ఓకే. ఇంతకన్నా 10 రెట్ల అహంభావం కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అట్లప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈడ కొంత అభివృద్ధి అని జరిగింది. ఇక్కడ హైదరాబాద్ చూసినా, హైదరాబాద్ చుట్టుపక్కల చూసినా ఈ ఫ్లైఓవర్లు, ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్, సాఫ్ట్వేరు, ఎంప్లాయీసు, రకరకాల అభివృద్ధి కనపడతా ఉంది. అక్కడ అభివృద్ధి కనపడటంలా, అహంభావం ఎక్కువ కనపడతా ఉంది, ఆధిపత్యం ఎక్కువ కనపడతా ఉంది, దౌర్జన్యాలు ఎక్కువ కనపడతా ఉంది, వెంటాటం ఎక్కువ కనపడతా ఉంది, కేసులు పెట్టడం ఎక్కువ కనపడతా ఉంది. భారతదేశంలో 144 సెక్షను, సెక్షన్ 30 ఎక్కువ కాలం అమలవుతున్న రాష్ట్రంలో మొదట ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రత్యర్థుల మీద దాడులు ఎక్కువ చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఒక సమాజం ముందుకు పోవాలంటే ప్రజల్లో ఆ వాక్ సభ, ఆ హక్కులు ఉండాలి, భావాలను వ్యక్తీకరించే హక్కులు ఉండాలి. ఎప్పుడో మావో చెప్పేవాడు లక్షలాది భావాలు ఘర్షణ పడాలని. కానీ ఇక్కడ వందలాది భావాలు కూడా ఘర్షణ పడలేని వాతావరణం. వ్యతిరేకిస్తే వారిని అణిచివేయాలనే దృక్పథం ఇది ఎక్కువ అవుతూ ఉంది. పోలీస్ వ్యవస్థని ఇంత దారుణంగా ఉపయోగించుకున్న ప్రభుత్వం మరొకటి లేదు. అటు పైన డీజీపీ దగ్గర నుంచి కింద కానిస్టేబుల్ దాకా అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది అమలు చేయాలనేటువంటి దృక్పథం మారిపోయింది. అంటే పోలీస్ వ్యవస్థ మీరు చట్ట ప్రకారం అమలు చేస్తారా, రాజ్యాంగ ప్రకారం అమలు చేస్తారంటే కాదండి, అధికార పార్టీ ఏం చెప్తే అది చేస్తాను. ఒకప్పుడు ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి ఇదిగో ఇది తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేసుకొని చెప్తే భయపడి ఆ పని చేయడానికి సిద్ధపడేవాడు. ఇప్పుడు కలెక్టర్ ఫోన్ చేసి ఎంఆర్ఓకి ఏది పలానా విషయంలో తప్పు జరిగిందని అంటే అవునండి జరిగింది, లోకల్ ఎమ్మెల్యే గట్టిగా పట్టుబట్టాడు, ఓకే, అది అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన పట్టుబట్టి వాళ్ళని చేశానంటే అలాగా అయితే కానీ అలాగే చేయి అంటే కలెక్టర్ మాట కూడా కాదని లోకల్ ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేసే స్థితికి ఎంఆర్ఓ వచ్చాడు. లోకల్ మంత్రి ఏం చెప్తే అది చేసే స్థితికి ఎస్పీలు, కలెక్టర్లు వచ్చారు. ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చెప్పే స్థితికి చీఫ్ సెక్రటరీ, డీజీపీలు వచ్చారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎంపీ సీటు కోల్పోయింది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పు ఏంటంటే నీ ఎన్నికల్లో మీ పిఏ, ప్రభుత్వ అధికారిగా ఉన్న పిఏ మీ బహిరంగ సభకి లైటింగు, మైకులు, డయాస్ ఏర్పాటు ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేసినట్టుగా ప్రూవ్ అయింది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిని రాజకీయ కార్యక్రమాలకి వినియోగించుకున్నామని రుజువైంది కాబట్టి మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని చెప్పాడు. దాంతో ఆమె ప్రధానమంత్రి పదవి పోయింది, ఎంపీ పదవి పోయింది ఆ ఒక్క పనికి. ఈరోజు అంత బాగుంది అంటే చట్టం బాగుంది, కానీ జడ్జిమెంటు జడ్జీలు వాళ్ళు కూడా అంత బాగున్నారు. అవును. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? వై ఏపీ నీడ్స్ జగన్, వై ఏపీ నీడ్స్ జగన్ ఆ స్లోగను అదొక కార్యక్రమంగా మార్చి చీఫ్ సెక్రటరీ నుంచి కలెక్టర్ దాకా ఆదేశాలు జారీ చేసి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి, ఇది ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తే గ్రామాల్లో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎంఆర్ఓలు అందరూ ఇల్లు తిరిగి ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలని ప్రచారం చేస్తూ ఉంటే దాన్ని ఎవరు ఆ కోర్టు తీర్పు ప్రకారం తప్పు కదా ఇది? ఆ కోర్టు తీర్పే కాదు, అసలు మామూలు ఎవరైనా ఎన్నికలప్పుడు గతంలో ఏంటంటే ఏదైనా ఒక అధికారి ఎన్నికల్లో ఒకరికి ప్రచారం చేస్తున్నట్టుగా రుజువైతే వెంటనే వాడిని సస్పెండ్ చేయటం, డిస్మిస్ చేయటం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కోడ్ లేదు కదా, ఎలక్షన్ కోడ్. ఎలక్షన్ కోడ్ లేనప్పుడు కూడా రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ జీతం తీసుకుంటున్న వాళ్ళు పనిచేయకూడదు. ఓకే. కానీ ఇక్కడ పనిచేస్తున్నారు. ఒక సమాంతర వ్యవస్థ ఏర్పడింది గ్రామాల్లో. మనం 73-74 రాజ్యాంగ సవరణలో ఆ రెండు తీసుకురావడం ద్వారా భారతదేశంలో కొన్ని లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు స్థానిక సంస్థల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, మేయర్లుగా, కార్పొరేటర్లుగా రకరకాల పదవులు నేతలుగా ఎదిగారు. స్థానిక సంస్థలు బలోపేతం కావాలి, గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రావాలని ఆ తపంతో చేశారు రాజీవ్ గాంధీ 73-74 రాజ్యాంగ సవరణ. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే సర్పంచ్కి
సచివాలయంలో కూర్చోవడానికి కుర్చీ లేదు. ఆయన సచివాలయంలోకి ఎంటర్ అయితే ఆయన ఎక్కడ కూర్చోవాలని లేదు ప్లేస్, అక్కడ ఆయనకు స్థానం లేదు అందులో. ఆయన వస్తే ఆ సచివాలయ సిబ్బంది ఎవరో ఆయనతో మర్యాదగా మాట్లాడటం కానీ ఆయన చెప్పిన పనులు చేసే పరిస్థితి కానీ లేదు. వాలంటీర్లు, ప్రభుత్వం డబ్బుతో ప్రతి నెల 5,000 తీసుకుంటున్న వాలంటీర్ కూడా సర్పంచ్ యొక్క పరిధిలో లేడు. అంటే అక్కడ పంచాయతీ ఒకటి ఉంది, పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థను పక్కన పెట్టి సమాంతరంగా వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో పరిపాలన జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు 14వ 15వ ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులు కూడా నేరుగా పంచాయతీ అకౌంట్లో పడిన గంటకో 2 గంటలకో అవి మాయమైపోతున్నాయి. పాత ఎలక్ట్రిసిటీ బిల్స్ కేంద్రం ఏదో రకరకాల పేర్లతో తీసేసుకోవటం. సో ఎంతో చేయాలనే తపనతో గెలిచిన సర్పంచులు వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. అవును, ఎస్సీ రిజర్వేషన్ ఉంది, ఎస్టీ రిజర్వేషన్ ఉంది, ఉమెన్ రిజర్వేషన్ ఉంది. సో బలహీన వర్గాలు ఎక్కువ మంది గెలిచారు. అవును, ఎక్కువ మంది వైకాపా మద్దతుదారులు గెలిచారు సర్పంచులుగా. అవును, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఈరోజు, నిర్వీర్యమైపోయారు. కారణం ఏంటంటే ఈ ప్యారలల్ ఎకానమీ ఒకటి, నిధులు లేకపోవటం. ఓకే.